ఈ నెల 30న జరిగే సీఎం కేసీఆర్ సభకు వాడవాడల గ్రామాల నుండి మండలాల నుండి అత్యధికంగా ప్రజలను తరలించి సభను విజయవంతం చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి గడప గడపకు ప్రచారం చేసి హ్యాట్రిక్ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఇప్పుడు అంతే స్పిరిట్ గా ఇప్పుడు కూడా చెప్పాలి. బీఆర్ఎస్ మళ్ళా గెలవకపోతే, కేసీఆర్ ను మళ్ళీ మన ముఖ్యమంత్రి చేయకపోతే ఎంత నష్టమైతుందో మనం ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ ను మూడోసారి గెలిపించాల్సిన ఆవశ్యకతను మనం ప్రజలందరికీ కూడా అదే స్థాయిలో తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. పక్కన ఇప్పుడే సోదరిమని చెప్పింది, కర్ణాటకలో ఏమైతుందని చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక పేరం మీదకి పొయ్యిల పడ్డట్టు అయిపోయిందట. అప్పుడు 7-8 గంటల కరెంట్ వచ్చేది, ఇప్పుడు పొద్దుదాకా 3 గంటల కరెంట్ కూడా వస్తుంది. చెరుకు రైతులు బాధపడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి కర్ణాటకలో.